#AskDrJohnArts టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నితిన్ సోను 2834. Hi sir, after 10 days of hair transplantation, can we use cotton skull cap, which is used to prevent sweat and protect hair, which bikers use mostly, and that too for a short period of time, less than 30 minutes? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 10 days తర్వాత స్కల్ క్యాప్ వాడొచ్చా అంటే బీనీ క్యాప్ లాంటివి కానీ స్వెట్ అబ్జర్వింగ్ క్యాప్స్ ఎవరైతే బైకర్స్ వాడుతుంటారో అటువంటి క్యాప్స్ కానీ తలకి అంటుకుపోయి ఉండే కాటన్ క్యాప్స్ వాడొచ్చా అంటే లెస్ దెన్ 30 minutes ఒక 20-25 నిమిషాల వరకు జర్నీ చేస్తూ కావచ్చు, ఎనీ రీజన్స్ వాడొచ్చా అని అంటే డెఫినెట్గా వాడకూడదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన ఇనీషియల్ డేస్లో అంటే 3 days to 4 days పీరియడ్లో స్కాల్ప్ వెనకాల భాగంలో హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఫ్రంట్ ఏరియాలో కూడా హీలింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ కొన్ని స్కాబ్స్ అంటూ కనిపిస్తాయి. స్కాబ్స్ అంటే పక్కులు లాంటివి. ఇప్పుడు ఈ హెయిర్ అనేటివి ఏవైతే ఉంటాయో ఇవి ఇలా బయటికి పొడుచుకొని ఉంటాయి. మనం టర్కీ టవల్ ఉపయోగించినా కూడా అవి దాంట్లో ఇరుక్కొని ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఎటు ఈ హెయిర్ 10 to 15 days తర్వాత ఆటోమేటిక్గా రాలిపోతాయి. ఆటోమేటిక్గా రాలిపోతే నష్టం లేదు, కానీ మనం అదే పనిగా టవల్ ద్వారానో లేకపోతే ఇటువంటి క్యాప్స్ ద్వారానో ప్రెషర్ అప్లై చేసినప్పుడు అవి రాలిపోయేలా ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఈ క్రూషియల్ పీరియడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన మొదటి రోజు నుంచి 5 days కావచ్చు, 6 days కావచ్చు, ఈ 1 week 1.5 week కావచ్చు, ఈ పీరియడ్లోనే స్టెమ్ సెల్స్ అనేటువంటివి స్కిన్ లోపలికి ఇంబైబ్ అయిపోతూ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ ద్వారానే మళ్ళీ ఫ్యూచర్ హెయిర్ అనేటువంటి గ్రో అవ్వాలి. సో ఈ పీరియడ్లో కొంచెం జాగ్రత్త వహించి కొంచెం ఓపికతో స్కాల్ప్ మీద ఎటువంటి టైట్ క్యాప్స్ వాడకపోవడం మంచిది. మీరు వాడుకోవాలంటే బేస్బాల్ క్యాప్స్ వాడుకోవచ్చు, ఏవైతే ఈ ఫోర్ హెడ్ మీద అండ్ తల వెనకాల భాగంలో ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. తప్పితే ఈ పై భాగంలో ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ జరుగుతుందో ఆ ఏరియాలో ఎటువంటి ప్రెషర్ క్రియేట్ చేయకుండా ఈజీ ఏరేషన్కి మార్గం ఇస్తాయి. సో అటువంటి క్యాప్స్ వాడండి. తప్పితే ఈ స్కల్ క్యాప్స్ కానీ బీనీ క్యాప్స్ కానీ కాటన్ క్యాప్స్ ఏవైతే టైట్గా పట్టేసుకుంటాయో అటువంటి క్యాప్స్ మాత్రం పొరపాటును కూడా వాడొద్దండి. మరి ఎప్పుడు వాడొచ్చు అంటే అట్లీస్ట్ 20 to 25 days దాటిన తర్వాత, ఎప్పుడైతే మీ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్లో మోస్ట్ ఆఫ్ ద హెయిర్ రాలిపోతాయో దాని తర్వాత మీరు ఎలాంటి క్యాప్ వాడినా ఎటువంటి నష్టము లేదు.